ఫ్రెండ్స్, మదర్స్ డే రోజున అటు విజయ్ దళపతి తన తల్లిని దగ్గర పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేస్తే, ఇంకొక కొడుకు సంజయ్, అంటే విజయ్ కొడుకు సంజయ్ తన తల్లి సంగీత దగ్గర ఉంటూనే, అంటే తన తండ్రి విజయ్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళొచ్చు, కానీ తన తల్లి ఒంటరితో అయిపోతుంది కదా. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మరొక పెద్ద విషయం ఏంటంటే, విజయ్ కూతురు దివ్య శాష, ఈ అమ్మాయి మొత్తం అంతా కూడా అసలు ఒక దారపు పోగులాగా అటు విజయ్కి అలాగే తన భార్య సంగీతకి మధ్య ఒక వారధిలాగా మారింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు ఈ అమ్మాయి లేదే ఇప్పటి వరకు జరిగిన ఏ విషయాలు కూడా మనకి అందుబాటులో రావు. ఎందుకంటే త్రిష విజయ్ క్లోజ్ అవుతున్నారు అంటే ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, భార్య దూరం అయిపోతే ఏ ఏ మగవాడైనా సరే వేరే అమ్మాయికి దగ్గర అవుతాడు అన్న విషయం ఇక్కడ మనం గ్రహించాలి. అయితే తన భార్య ఎందుకని తన భర్తకి దూరమైంది అంటే, దానికి చాలా బలమైన కారణాలే ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ తన కూతురు మాత్రం విజయ్‌తోనే ఉంది. మొన్న ప్రమాణ స్వీకారానికి కూడా తను రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమైంది విషయం, ప్రమాణ స్వీకారానికి త్రిష వచ్చిందని చెప్పేసి భార్య సంగీత, కొడుకు సంజయ్ ఇద్దరు కూడా ఇక మనస్తాపానికి గురయ్యి వాళ్ళు రావటం మానేశారు కదా. ఈ విషయం పైన కూతురు దివ్యాశాష త్రిష ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. త్రిష ఇంటికి వెళ్ళిన దివ్యాశాష చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయిందట. అయితే తను ఏ రకంగా అంటే, సాధారణంగా ఎవరైనా సరే ఎలా రియాక్ట్ అవుతారు, కోపంగా రియాక్ట్ అవుతారు, గొడవ పెట్టుకుంటారు, ఇండైరెక్ట్‌గా సోషల్ మీడియా వార్ లాగా జరుగుతుంది, ఇవన్నీ జరుగుతుంటుంది కదా. కానీ త్రిషకి తన కూతురు ఒక ఫ్రెండ్‌గా చెప్పిందట. అయితే ఏ ఫ్యామిలీలో అయినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని రకాల కష్ట నష్టాలు ఉంటాయి. అలాంటి సమయంలో దాని నుంచి బయటపడాలి అంటే థర్డ్ పర్సన్ ఎంట్రీ ఉండకూడదు. నువ్వు థర్డ్ పర్సన్‌వి మా ఫ్యామిలీకి అని తను చెప్పడంతో త్రిష చాలా ఎమోషనల్ అయిపోయిందట. ఎందుకనంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా దివ్య ఎంతగానో తన తండ్రి విషయంలో చాలా పోరాడుతుంది. ప్లస్ విజయ్‌కి ఒక నమ్మకం ఏంటంటే, తన చెల్లెలు చనిపోయింది కదా చిన్న ఏజ్‌లో దివ్య దాన్నే రివర్స్ పెట్టుకున్నాడనమాట. మళ్ళీ నా చెల్లెలే నా కడుపున పుట్టిందని అనుకుంటాడు. దివ్య అంటే చాలా ఇష్టం. పైగా మొన్న పార్టీ గెలిచినప్పుడు తమిళనాడులో తను సీఎం అవుతున్నాడు అన్నప్పుడు కూడా దివ్య పక్కనే ఉండి సెలబ్రేషన్స్ చేసింది కదా. అయితే ఇక ఇప్పుడు త్రిషతో నేరుగా మాట్లాడడం జరిగిందట. అయితే మీరు దయచేసి ఈ పొలిటికల్ సినారియోలోకి ఎంట్రీ ఇవ్వకండి, మీరు అని తనతో, అంటే త్రిషతో డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. వాళ్ళ మధ్య ఆల్మోస్ట్ 2 hours కాన్వర్జేషన్ జరిగిందట. అయితే ఇది తమిళ్ మీడియాలో మామూలు సోషల్ మీడియా రచ్చ అవ్వట్లేదు అనమాట. అంటే ఒక పక్కన భార్య, ఇంకొక పక్కన కొడుకు చేయలేని పని విజయ్ తల్లిదండ్రులు చెయ్యాలా లేదా, అసలు మా మాట అక్కడ చెల్లుతుందా లేదా అనుకునే లోపు విజయ్ కూతురు దివ్య మాత్రం అసలు చక్రం తిప్పింది అనమాట. అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే ఆల్రెడీ విజయ్ త్రిషని కొద్దిగా దూరం పెట్టాడు. ఎందుకనంటే ఆ ప్రమాణ స్వీకారం టైంలో అందరూ కూడా త్రిషకి పోస్ట్ వచ్చేస్తుంది, ఏదో వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ విజయ్ చాలా అంటే చాలా మెచ్యూర్డ్ ఫెలో. ఎందుకంటే ఎక్కడ పొలిటికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి, ఎక్కడ మనం ప్రజలకి సేవ చేయాలి, ఎక్కడ మనం మనలా ఉండాలి అనే విషయం తనకి తెలుసు. సేమ్ అదే ప్రవర్తన కలిగిన అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే అది తన కూతురు అనమాట. సో త్రిషకి నేరుగా త్రిష ఇంటికి వెళ్ళటము, త్రిషతో మాట్లాడటము చాలా పెద్ద రచ్చ అయిపోయింది అనమాట. మేబీ కూతురు ఇలా చెప్పడంతో మేబీ త్రిష ఏమైనా తన మనసు మార్చుకుంటుందా, లేకపోతే మొండిగానే వ్యవహరిస్తుందా అనేది వేచి చూడాల్సింది.